అందరికీ నమస్కారం. నువ్వు ఊరుకో అమ్మా, మళ్ళీ ఎలకేంటి పిలకేంటి అంటావు. నేను చెప్పినాను కదా పెద్దబాబా బాధ్యత నాదేనని. నువ్వేటి చేస్తావో నాకు తెలియదు. నాకున్న పలంగా ఓ ఎలక కావాలా అంటూ అత్తగారికి ఆర్డర్ వేసి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కన్నమ్మ. ఏమైనా యాపిల్ జ్యూసా రెడీ చేసి ఇవ్వడానికి? ఎలగడుగుతోంది ఏంటిది అంటూ తల కొట్టుకుంటారు అంజలి గారు. కన్నమ్మ అలా చెప్పి వెళ్ళడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆవిడకి బుర్ర బద్దలైపోతున్న ఫీలింగ్. అయినా ఈ ఎలక గోలేంటి, తీసుకురాకపోతే ఇది చేసే రచ్చ మామూలుగా ఉండదు అనుకుంటూ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి అంజలి గారి దగ్గరికి వచ్చి, అమ్మగారు రాత్రికి రోటీలు సరిపోతాయా, ఇంకా ఏమైనా కావాలా అనగానే పాపం అంజలి గారు ఎలక గురించి ఆలోచిస్తూ ఉండటంతో ఒక ఎలక కావాలి లక్ష్మి అంటుంది. కళ్ళు బయటికి వచ్చేలాగా చూస్తూ, ఏంటమ్మా మీరు మాట్లాడుతున్నారు? అదేది దేశంలో ఎలుకలు పాములు అన్నీ తింటారంట, మీరు కూడా కొంపదీసి వాళ్ళలాగా అయిపోవాలనుకున్నారా ఏంటి? అప్పుడు స్పృహలోకి వచ్చి గట్టిగా తల విదిలించి, ఇదంతా మీ చిన్నమ్మ పనినే, ఏదో చేస్తుందంట, కష్టపడి నిన్న బొద్దింక తెచ్చింది కదా, ఇప్పుడు ఎలుకను తెచ్చి అదర్వ బాధ్యత ఏదో తీసుకుంటుందంట అనగానే లక్ష్మికి కూడా నిన్న జరిగిన న్యూస్ ఒక్క ఫ్లాష్ లాగా అలా మెరుస్తుంది. అమ్మగారు అంటూ ఏదో సీక్రెట్ చెప్పినట్టు ఆవిడ చెవి దగ్గరికి వచ్చి, చిన్నమ్మగారు నిజంగా ఏదో చేస్తున్నారమ్మా, అసలు బొద్దింక వేశారు కదా పెద్దమ్మగారి చీరలో, అప్పుడు అదరు బాబుగారు వెళ్ళారు, అమ్మగారేమో స్నానం చేసి వచ్చినట్టున్నారు, నేను అర్ధరాత్రి అమ్మగారు డోర్ వేసుకోకుండా ఉంటే అలా వెళ్ళి చూశాను అంటూ ఒక్క క్షణం తడబడి లంగా జాకెట్ మీదే పడుకొనున్నారమ్మా అంటూ కాస్త సిగ్గుపడుతూ చెప్పగానే ఆవిడ కూడా ఏం విన్నదో అర్థం కాక, అవునా, అయితే మంచి విషయమే అని ఇద్దరూ కలవడానికి ఒక మార్గం ఏర్పడింది. సరేలే, నువ్వు ఏదో ఒకటి చేసి ఆ చిన్న ఎలకనంట తెచ్చి ఆ రాక్షస్ చేతిలో పెట్టు, లేదంటే మనిద్దరిని చంపేస్తుంది. కాస్త విచిత్రంగా చూస్తూ, అమ్మగారు మీరంటే అందరికీ భయమండి, మీరేంటి మీ చిన్న కోడలు గారికి భయపడుతున్నారు అంటుంది. ఆవిడ కొంచెం సీరియస్గా చూడగానే తడబడిపోతూ, అరే ఇష్టం లేకపోతే చెప్పకండి, ఇలా చూపులతోనే భయపెట్టేస్తారా ఏంటి అంటూ లోపలికి తిప్పుకుంటూ వెళ్ళగానే లక్ష్మి వెళ్ళిన వైపు చూస్తూ తను చెప్పిన విషయం గురించి ఆలోచించి, ఆ భగవంతుడి దయ వల్ల కన్నమ్మ ప్రయత్నం వల్ల నా పెద్ద కొడుకు పెద్ద కోడలు కలిసిపోయి ఇదివరకులాగా సంతోషంగా ఉంటే అంతే చాలు, ఇంకేం కావాలి నాకు, భగవంతుడు తొందరగా ఆ శుభవార్త నాకు తెలియజేస్తే చాలు. అర్ణవ్ ల్యాబ్లో తన వర్క్ ఫినిష్ అయిన తర్వాత తన పర్సనల్ రూమ్లో చైర్లో కూర్చొని కళ్ళు మూసుకోగానే మార్నింగ్ జరిగిన సంఘటన కళ్ళ ముందుకు వస్తుంది. తను ఇంకా నిద్రలో ఉండగానే చెవులకు ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటే నిద్రమొప్పుతోనే కళ్ళు తెరిచి చూస్తాడు. అంటే పూర్తిగా కళ్ళు తెరవలేదు. ఏం జరిగిందో అంటే ఎదురుగా ఏం చూశాడో అర్థం చేసుకోవడానికి కొన్ని క్షణాల సమయం పట్టింది. ఎప్పుడు డ్రెస్సింగ్ రూమ్లోనే డ్రెస్అప్ అయ్యే మేఘన ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందని, అది కూడా ఎర్లీ మార్నింగ్ తర్వాత మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళిపోవాలి, దానికోసం చీర కట్టుకుంటూ ఉంది. ఓన్లీ బ్లౌజ్ పెట్టుకోవడం మీద వచ్చేసి చీర కట్టుకుంటూ అది రాక అవస్థలు పడుతూ ఉంది. అక్కడేమో టైం అయిపోతూ ఉంది. గుడిలో ఎంగేజ్మెంట్ అనుకున్నారు. ఇక తన వల్ల కాక అలాగే ఉండిపోవడంతో నడుముకి చేతులు పెట్టుకొని మెడ అటు ఇటు స్ట్రెచ్ చేస్తూ ఉంది. మళ్ళీ ఫైనల్గా ఒకసారి ట్రై చేద్దామని తీసి నడుము దగ్గర పెట్టేసుకొని ఒక రౌండ్ తిరగాల్సింది 3 రౌండ్లు తిరిగి, ఇక నా వల్ల కాదు అంటూ ఏడుపు మొహం పెట్టుకొని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటే అర్ణవ్ ఫేస్లోకి స్మైల్ వస్తుంది. విశాలమైన వీపుతో పాటు అందంగా మెరుస్తూ ఉన్న నడుము అసలు తనకి చాలా ముద్దిస్తూ ఉంది. రాక్షసి ఎన్నందాలు నా ఎదురుగా పెట్టేసి నా చేతులు కట్టేస్తూ ఉంది, నా స్టడీ బాబా అంటూ ఎంత మాయంగా చెప్పిందో అనుకుంటూ తను ఇక చీర కట్టుకోవడం మానుకోవాలి అనేసి దాన్ని తీసేసి బెడ్ మీద విసిరి కొడుతుంది కోపంగా. అది వెళ్ళి నేరుగా తన భర్తగారి ముఖం మీద పడగానే, అయ్యో నేనేంటి ఇలా చేశాను అనుకొని చాలా స్పీడ్గా వెళ్ళి ఫేస్ పైన ఉన్న శారీ తీయడానికి ముందుకు వంగగానే ఒక్క క్షణం తన చేయి పట్టుకొని మీదకు లాక్కోగానే ఫస్ట్ షాక్ అయిపోతుంది. అసలు తన భర్త నిద్ర లేచాడు అని అనుకోలేదు. కరెక్ట్గా అర్ణవ్ మీద పడిపోయింది. టెన్షన్గా బావా అనగానే తన వైపు చిలిపిగా చూస్తూ తలపైన ముద్దు పెట్టి
చెంపపైన ముద్దు పెట్టగానే తనకి కూడా మనసులో అలజడి మొదలైంది. తన నైట్ డ్రెస్ గట్టిగా పట్టుకుని బావా అంటూ టెన్షన్ పడుతుంది. కానీ మాట బయటికి రావట్లేదు. ఏంటి పొద్దున్నే బావని డిస్టర్బ్ చేయాలని ప్రామిస్ చేసుకున్నావా అని మాట్లాడుతున్నాడు. కానీ తన చేతులు ఒక్క దగ్గర కుదురుగా లేకపోవడంతో మాటలు కూడా కరువైపోయి దీనంగా చూస్తూ వదులు బావా అంటుంది. వదలను, వదిలితే నాకేమిస్తావు అనగానే కాఫీ తీసుకురానా అంటూ అమాయకంగా మాట్లాడగానే పిచ్చి చూపులు చూస్తూ తెలిసి మాట్లాడతావా తెలియక మాట్లాడతావా నువ్వు అనగానే అది బావా నేను బయటకు వెళ్ళాలి త్వరగా, చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా అనగానే ఒక చిన్న ముద్దు పెట్టవే అని బుజ్జిగా బ్రతిమలాడతాడు. తను మాత్రం ఆ తర్వాత తన కంట్రోల్ పవర్ తెలిసి ఎక్కడ టెంప్ట్ అయిపోతానో అని వద్దు బావా నేను ముందే చెప్పాను కదా, ఇవన్నీ కూడా నా స్టడీ తర్వాతే అని కాస్త గట్టిగా అరవగానే అప్పటి వరకు వేరే మూడ్లో ఉన్న అర్ణవ్ తన భార్య అలా అరిచేసరికి వెంటనే తన్ని పక్కకు పెట్టేసి వెంటనే తను లేచి బయటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడంతో మేఘనాకి ఫస్ట్ టైం ఏదో బాధ మొదలవుతుంది. బావని ఏమైనా తెలియకుండా హర్ట్ చేశానా అని. తను మాత్రం నేరుగా తన తల్లి దగ్గరికి వెళ్ళి మమ్మీ మేఘనాకి ఏదో ఫంక్షన్ ఉందంట, శారీ కట్టుకోవడం రాక ఇబ్బంది పడుతుంది, నువ్వు వెళ్ళు అనగానే ఆవిడ వెళ్ళి కోడలికి చీర కడుతున్నంతసేపు బొమ్మలాగే ఉంటుంది తప్ప ఒక మాట కూడా మాట్లాడదు. ఆవిడ సింపుల్ జ్యువెలరీ కూడా వేసేసి రెడీ చేసి ఇంకా వాడు కూడా వస్తున్నాడా అనగానే అప్పుడు స్పృహలోకి వచ్చి లేదత్తా నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ తోటి అనగానే ఓకే కేర్ఫుల్గా ఉండు, మన సెక్యూరిటీ కూడా ఉంటాడు అనగానే సరే అత్త అంటుంది. కోడలి ముఖం చూసి తన గడ్డం పట్టుకొని పైకి ఎత్తగానే కళ్ళ నిండా నీళ్లుంటాయి. ఆవిడ కాస్త కంగారుగా ఏమైందే అనగానే ఏం చెప్పాలో తెలియక ఏమీ లేదత్తా, ఎందుకు మమ్మీ డాడీ గుర్తొచ్చారు అనగానే అరే పిచ్చి తల్లి దానికెందుకు ఇలా ఏడుస్తారా, వెంటనే ఫోన్ చేయి వాళ్ళకి అంటుంది. సరేనా తర్వాత చేస్తాను అనగానే ఆవిడ మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతుంది. ఎంత సమయం గడిచినా కూడా తన భర్త రాకపోయేసరికి నిజంగానే తన మీద కోపం వచ్చిందని ఫిక్స్ అయిపోయి ఫంక్షన్కి వెళ్ళినా ముభావంగా ఉండి మళ్ళీ అట్నుంచి అటే యూనివర్సిటీకి వెళ్ళిపోయి సరిగ్గా బ్రెయిన్ కూడా దాని మీద పెట్టక ఏదో ఆలోచనలతో రోజుటి కంటే ఇంకాస్త ముందుగానే వచ్చేస్తుంది. కానీ తను వచ్చేసరికి తన భర్త అయితే రాలేదు. ఇక్కడ అర్ణవ్ కూడా జరిగిన విషయం తలుచుకొని మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తాడు. టైం చాలా అయిపోవడంతో ఇంటికి బయలుదేరుతాడు. కానీ తన ఆలోచనలు మాత్రం ఇంకో రకంగా సాగిపోతున్నాయి. అంటే తన్ని డిస్టర్బ్ చేయకూడదు, నా అంగీకారంతోనే కదా అది చదువుకోవడానికి ఒప్పుకుంది, నేనే ఇలా అయితే అది ఇంకా బాధపడుతుంది అనుకుంటాడు. కానీ అప్పటికే ఏవేవో ఊహించుకొని బాధపడుతుంది అని ఇతగాడు కూడా ఊహించలేదు. కన్నమ్మ అదృష్టమేంటో కానీ ఒక్కొక్కళ్ళుగా అందరూ ముందే వస్తూ ఉన్నారు, ఒక్క దీప్తి తప్ప. అదరు మాత్రం ఆ రోజు తన రూమ్లో నుండి అసలు బయటికి రాలేదు. ఎందుకో మనసంతా ఒక రకమైన బాధగా అయిపోయింది. ఎందుకంటే ఎన్ని రోజులు తన భార్యకి బిడ్డలకి దూరంగా ఉన్నాడు, ఇప్పుడు బిడ్డలకి దగ్గరైనా కూడా భార్యకి దగ్గరైనట్టే అయిపోయింది, దూరమవుతూ ఉన్నాడు. ఎందుకో మనసులో ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్. మందు తాగాలని అనిపిస్తూ ఉన్నా కన్నమ్మకి మాట ఇవ్వడం వల్ల దాని జోలికి పోకుండా కష్టంగా కూర్చున్నాడు. కన్నమ్మ మాత్రం మాటకోసారి అంజలి గారి ఎదురుగా నిలబడి ఎలికెక్కడా అన్నట్టు సైగగా చేస్తుంది. ఆవిడ మాత్రం లక్ష్మి వైపు చూడగానే ఏడుపు మొహం పెట్టుకొని ఏంటో ఈ కష్టాలు నాకు, ఏ అత్తాకోడల మధ్య అనుకుంటుంది. లక్ష్మి ఉండే ఏరియాలో వాళ్ళకి చెప్పి పెట్టింది, వాళ్ళు చీకటి పడ్డ తర్వాత తెచ్చిస్తామని చెప్పారు. మన బంగారం మాత్రం దీప్తి రాకముందే సెట్ చేయాలి అని ఎదురు చూస్తూ ఉంది. గోర్లు కొరుక్కుంటూ తన చున్నీ నలుపుకుంటూ అటు ఇటు కాలు వెళ్ళిన పిల్లిలాగా తిరుగుతూ ఉంది గంట నుండి. కోడల సైగలను భార్య తిప్పలను లక్ష్మి ఏడుపు మొహాన్ని అశోక్ గారు గమనిస్తూనే ఉన్నారు. ఇక చివరగా వాళ్ళ పాటలు చూడలేక అంజు ఏమైందో కాస్త చెప్తావా, ఏంటి మీ బాధ అనగానే ఆవిడ చుట్టూ గమనించి అదరు లేకపోవడంతో ఏంటని మెల్లిగా అంటారేంటండి, మీ కోడలు గారి నిర్వాకం ఇదంతా, అయినా మమ్మల్ని ఎలుకని పట్టుకునే వాళ్ళని చేసింది తెలుసా అనగానే కన్నమ్మ మూతి తిప్పుతూ దీప్తి వచ్చేస్తుందేమోనని మళ్ళీ గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. జమున గారు విచిత్రంగా చూస్తూ ఎలుకను పట్టుకోవడం ఏంటి అనగానే ఉందిగా మీ ముద్దుల మనవరాలు, నా మనవరాలు అని వెనకేసుకొస్తారు తన్ని, అడగండి తన దగ్గరికి వచ్చి. ఏంటి కన్నమ్మ అనగానే అరే అవ్వా నీకు చెప్పాను కదా నేను పెదబాబా జీవితం ఓ ఘాటికి రావాలని, అందుకే ఈ తిప్పలన్నీ. ఎవరో ఇద్దరు మనుషులు రావడంతో లక్ష్మి పరుగున బయటికి వెళ్ళి
చిన్న బోన్ లాంటిది తీసుకుంటుంది. కన్నమ్మ ఆత్రంగా ఏటి లక్ష్మక్క అనగానే అత్తాకోడల వైపు దీనంగా చూస్తూ నాకు ఒక పని అప్పచెప్పారు కదమ్మా అదే అనగానే సంబరంగా చప్పట్లు కొడుతూ హై ఎలుకొచ్చేసింది కదేటి, నువ్వు రాయే ఎలక తల్లి, అసలే నీతో చాలా పని ఉండాది. అంజలి గారు కూడా ఒక భారం దిగిపోయినట్టు లక్ష్మి కన్నమ్మ చేతికి కవరిస్తూ ఉంటే ఇదిగో కన్నమ్మ, నువ్వు చెప్పిన పని అయిపోయింది కదా, ఇంకేం చేస్తావో నువ్వే చూసుకో, దెబ్బకి నా పెద్ద కొడుకు జీవితం సెట్ అయిపోవాలి అనగానే ఏదో ఒకటి అయిపోతుంది, నువ్వు మాత్రం మధ్యలో దూరమాకు. ఆవిడ కాస్త ఉక్రోషంగా చూస్తూ నేను నీకు అత్తనే, అసలు గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అవునా, అదేంటో ఏమైనా ఆ సెల్లపట్టలో ఉందేమో తీసుకో, నాకు చాలా పని ఉండాది అని నేరుగా దీప్తి గదిలోకి వెళ్ళగానే కన్నమ్మ చెప్పింది ఏంటో అర్థం కాక అశోక్ గారి వైపు తన అత్తమామ వైపు చూస్తూ ఇదేం చెప్పింది నాకు, మధ్యలో ఈ చల్లపెట్టేంటి? అశోక్ గారికి అర్థమయ్యి పకపక నవ్వుతూ ఉంటే ఏదో మళ్ళీ ఇది నన్ను ఎగతాళి చేసిపోయింది, అందుకే ఈయన ఇంతలా నవ్వుతున్నాడని ఆయన ఎదురుగా వచ్చి కోపంగా చూస్తూ చెప్పండి అదేమనిందో నన్ను అనగానే నువ్వు చెప్పిన ఆ గౌరవం ఫ్రిడ్జ్లో ఉందేమోనని కన్నమ్మ వెతుక్కోమంటుందంజు అనగానే చల్లపెట్ట అంటే ఫ్రిడ్జా అని నోరు పెద్దగా తెలుస్తుంది. దేవుడా, దీనికి వేషాలు ఎక్కువైపోయాయి, ఉండు దాని సంగతి చెప్తానంటూ దీప్తి గదిలోకి వెళ్తున్న భార్య వైపు చూస్తూ జాగ్రత్తగా ధైర్యం తెచ్చుకొని వెళ్ళండి మేడం, ఇప్పుడు అసలే నా కోడలు చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటుంది, తమరేమైనా గడిబిడి చేస్తే అని ఆ తర్వాత పదం చెప్పకుండా ఆపగానే ఆవిడ ఒక్క క్షణం నిజంగానే భయంగా ఆగిపోతుంది. కోడలికి కోపం వస్తే ఆ రచ్చ అంతా ఇంత ఉండదు. స్పీడ్గా వెళ్ళి మళ్ళీ ఆగిపోయిన భార్య వైపు చూసి ఒక్క క్షణం నవ్వు ఆగలేదు అశోక్ గారికి. మళ్ళీ నవ్వితే ఫీల్ అవుతుందని చూస్తూ ఏంటంజు ధైర్యం సరిపోలేదా అనగానే ఆయన వైపు చిరుకోపంగా చూస్తూ దానికి అసలు భయం లేకుండా పోతుంటే ఇదంతా మీ సపోర్ట్ చూసుకునే కదా. ఆయన మాత్రం చాలా అంటే చాలా క్యాజువల్గా చూస్తూ ఈ ఇంట్లో నా ఫస్ట్ సపోర్ట్ ఎవరికైనా ఉంది అంటే మొదట నా కోడళ్ళకు మాత్రమే అంటూ చెప్పేస్తాడు. అందులోనూ చిన్న కోడలికి ఇంకాస్త ఎక్కువ లేండి అంటూ ఆవిడ మూతి పక్కకు అటు ఇటు తిప్పగానే అవునంజు, నువ్వు చెప్పిన మాట అక్షర సత్యం, నా కోడలి ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తూ ఉంది, దయచేసి నీ తింగరతనంతో చెడగొట్టకు అనగానే మీరు కూడా అలాగే అంటారేంటండి అంటుంది. నీ తింగరతనం మీద మాకు అటువంటి నమ్మకం ఉందిలే కోడలా అంటూ జమున గారు దీర్ఘం తీస్తుంది. వెంటనే కన్నమ్మ కిందకి రావడం గమనిస్తారు అందరూ. చాలా స్పీడ్గా వచ్చి లక్ష్మక్క ఆ వంటగదిలో ఓ సంచి పెట్టుండా, అది పట్టుకురా అంటుంది. అక్కడ ఎదురుగా ఒక కవర్ ఉండటంతో దాన్ని తీసుకొచ్చి ఏంటమ్మగారు ఇది అంటూ కవర్లో చేయి పెట్టగానే ఏంటో మెత్తగా తగలగానే ఏంటబ్బా ఇది అని అలాగే గుప్పిడి పట్టుకొని బయటకు తీయగానే ఓ 10 బల్లులు ఉంటాయి. ఓరి దేవుడో అంటూ ఎగురుకుంటూ వాటిని వదిలేసి మళ్ళీ బల్లి అంటూ సోఫాలోకి ఒక పక్క ముడుచుకొని కూర్చోగానే అంజలి గారు కూడా కెవ్వున కేకేసి తన అత్తయ్య గారి వెనక దాక్కుంటుంది. లక్ష్మి వైపు అంజలి గారి వైపు కన్నమ్మ విసుగ్గా చూస్తూ చేసిన సంతసాలు సక్కంగా ఉండండి అని కింద పడ్డ బల్లులు మొత్తం కూడా కవర్లో వేస్తుంది. ఇప్పటికైనా అర్థమైంది కదా, అవి ప్లాస్టిక్ బల్లులు, అప్పుడు అర్థమవుతుంది అందరికీ అవి ప్లాస్టిక్ బల్లులని. లక్ష్మి ఊపిరి పీల్చుకుంటే అంజలి గారు మాత్రం కళ్ళు తెరవకుండా భయంగా ఉనికిపోతూ ఉంటారు. కోడలి వైపు చూసి తల కొట్టుకొని ఒసే ఇందుకు గదు నిన్ను తింగరి మేళం అనేది అనగానే ఆవిడ లాంగ్వేజ్కి అందరూ కూడా బిత్తరపోయి చూస్తారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా డీసెంట్గా డిగ్నిఫైడ్గా మాట్లాడతారు. మేఘన మాత్రం తన గదిలోనే ఉండిపోయింది. తనది ఒక బాధలేండి. ఇక్కడ జమున గారు మాత్రం కోడలి వైపు తిరిగి నువ్వు కళ్ళు తెరవవే అనగానే లేదత్తయ్య బల్లి అనగానే ఒసే లక్ష్మి ఒక బల్లి తీసుకురావే, మీ పెద్దమ్మ గారి నెత్తిన వేద్దామనగానే అమ్మో బల్లి అంటూ ఈసారి ఆవిడని గట్టిగా పట్టుకోగానే ఒకసారి కళ్ళు తెరిచి చూడవే అని తిట్టంగా తెరిచి చూస్తారు. ప్లాస్టిక్ బల్లులని అప్పుడు అర్థం చేసుకుని ఊపిరి పీల్చుకుంటూ కన్నమ్మ వైపు కోపంగా చూస్తూ ఏంటే ఈ పని అని గట్టిగా అరుస్తుంది. ఏగాదిగా ఒకసారి చూసి నీ సిగ్గులేని సింగరాయుడు కొడుక్కి గుడ్డలు వేసుకోమంటే వినట్లేదు కదా, ఈటని కాస్త ఆ గుడ్డల్లో వేద్దామనిలే అంటుంది. కొడుకుని అనేసరికి ఉక్రోషం ముంచుకు వచ్చి ఏంటే నా కొడుకుని అంటున్నావు, వాడెప్పుడు బట్టలు లేకుండా తిరిగాడు, అయినా ఇవి వాడు బట్టల్లో వేస్తావా అంటూ ఒక అడుగు ముందుకు వేయగానే మళ్ళీ కవర్లో చేయి పెట్టి ఒక ప్లాస్టిక్ బల్లిని తీసి ఆవిడ ముందు ఆడించగానే మళ్ళీ భయంగా వెనక్కి జరుగుతుంది. గట్టిగా గాలి పీల్చి వదిలి నువ్వు నన్ను మళ్ళీ ఏదో చేయడం ఏంటి, నా కర్మ కాకపోతే దొర ఇట్టాడి ధైర్యమంతురాలే నిల్లాలి నీకే దొరికింది సామి, ఏడ దొరికారు నాకు అని విసుగ్గా చూసి
మళ్ళీ ఎక్కడ దీప్తి వస్తుందోనని పరుగున తన రూమ్కి వెళ్ళి చేయవలసిన పెంట మొత్తం చేసేసి నిదానంగా అప్పుడు బయటికి వస్తుంది. అశోక్ గారి కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన ఒడిలో తలపెట్టుకోగానే మెల్లిగా తలపైన చేయి పెడతాడు. మిగిలిన వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉంటే మీరేటి భయపడొద్దు దొరా, అన్నీ చక్కగా అవుతాయి అనగానే ఆయన చిరునవ్వు నవ్వి నాకు ఎటువంటి తొందరగా లేదు కన్నమ్మ, పరిస్థితులు ఏవైనా సరే సరిగ్గా అవుతాయి, అవి కూడా నీ వల్లనే, నాకు ఆ నమ్మకం అయితే ఉంది, నువ్వు అనవసరంగా ఎక్కువ భయపడొద్దు, అవే జరగాల్సిన టైంలో జరుగుతాయంటూ తను అలా మిగిలిన వాళ్ళందరి వైపు చూసి దొర మనకు ఇల్లు ఈడ కాకుండా ఇంకేదైనా ఉండాదా, అంటే మనం ఒక రాత్రి ఈడ లేకుండా బయట ఆడైనా ఉండాలి. అంజలి గారు అర్థం కాకుండా కన్నమ్మ దగ్గరికి వచ్చి ఎందుకే ఇల్లు వదిలిపెట్టి మనం ఎక్కడికి వెళ్తామంటూ ఇంకా ఏదో మాట్లాడబోయేలోపు దేవేందర్ గారు అందరి వైపు చూస్తూ కన్నమ్మ చెప్పినట్టు చెయ్యండి, త్వరగా డిన్నర్ ఫినిష్ చేసి మనం వెళ్ళిపోవాలి, ఇక్కడ మనకి ఒక అవుట్ హౌస్ ఉంది కదా, ఈరోజు నైట్కి అక్కడే ఉందాం అంటూ పిల్లల వైపు చూసి మనం ఈరోజు ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం అనగానే వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు. ఈలోపు అర్ణవ్ కూడా వచ్చి విషయం బ్రీఫ్గా తెలుసుకొని నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్తాడు. తను ల్యాబ్ టెన్షన్లో ఉండి చుట్టూ గమనించలేదు. మేఘన మాత్రం ఎప్పుడెప్పుడు తన భర్త వస్తాడా తనతో మాట్లాడాలి అని బాల్కనీలో ఎదురు చూస్తూ ఉంది. అంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి బాల్కనీలో ఉన్న మొక్కల మధ్య కూర్చోవడం అర్ణవ్కి అలవాటు. ఆ అలవాటు ప్రకారం తను అక్కడికి వస్తాడు కాబట్టి మాట్లాడాలని అక్కడే ఎదురు చూస్తూ ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.